రైట్ రామరెడ్డి గారు మనకు ఒక ఇంపార్టెంట్ బ్రేకింగ్ అందుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో పేలుడు సంభవించింది. ఎర్రకోట దగ్గర 1వ నెంబర్ గేట్ దగ్గర పార్కింగ్ చేసిన కారులో ఈ పేలుడు జరిగింది. ఆ దాటికి 5 కార్లు పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి, 2 గాయపడినట్టు తెలుస్తోంది. సో మొత్తంగా కొద్దిసేపటి క్రితమే ఐ న్యూస్ బ్రేకింగ్ లో మనం చూసాం. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కొద్ది గంటల్లోనే పేలుడు దాటికి 5 కార్లు ధ్వంసమైన పరిస్థితి. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూడవచ్చు. పేలుడు తీవ్రత ఏ విధంగా ఉందో మనకు క్లియర్ కట్ గా కనిపిస్తున్న పరిస్థితి. మొత్తంగా ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది. ఢిల్లీతో పాటు దేశంలోని చాలా ప్రధాన నగరాలను టార్గెట్ చేశారు. సో వీటన్నింటిలో దగ్గరగా 300 కేజీలకు పైగా పేలుడు పదార్థాలను అయితే స్వాధీనం చేసుకున్న కొన్ని గంటల తర్వాత పేలుడు సంభవించడం మాత్రం ఒక రకంగా ఎక్కడి నుంచి జరిగింది, ఎవరు ఈ పేలుడుకు పాల్పడ్డారనే దానిపై నిఘా వర్గాలు అయితే ఆరా తీస్తున్నాయి. మొత్తంగా ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట దగ్గరలోని మెట్రో పార్కింగ్ లో కారుని పార్క్ చేసి ఈ పేలుడు జరిగినట్టుగా తెలుస్తుంది. గేట్ నెంబర్ 1 దగ్గర పార్కింగ్ చేసిన కారులో పేలుడు చోటు చేసుకుంది. ఇక ఈ పేలుడు దాటికి 2 వరకు గాయపడ్డారు. ఎర్రకోట దగ్గర కారులో పేలుడు సంభవించింది. ఎర్రకోట దగ్గరలోని మెట్రో పార్కింగ్ లో ఈ పేలుడు సంభవించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఢిల్లీ హై అలర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఉన్నారు. ఇక భద్రతా దళాలు కూడా ఢిల్లీని జల్లెడ పెడుతున్న పరిస్థితి. కొద్ది గంటల క్రితమే పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మరికొన్ని గంటలకే ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర కారులో పేలుడు సంభవించింది. దీంతో కేంద్ర సర్కార్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను హై అలర్ట్ చేస్తున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. సో ఢిల్లీలోని ఎర్రకోట గేట్ నెంబర్ 1 దగ్గర పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఎలా జరిగింది ఏంటి అనే దానిపై పూర్తిగా అధికారులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఢిల్లీ పూర్తిగా భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. హుటాహుటిన కేబినెట్ మొత్తం కూడా ఏంటి ఎక్కడ ఏం జరుగుతుంది అనే దానిపై ఆరా తీస్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కేంద్ర సర్కార్ అలర్ట్ చేసింది. ఇక ఈ పేలుడుకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, చూస్తూ ఉన్నాం ఎప్పటికప్పుడు అంటే కొద్దిసేపటి క్రితమే పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అన్న సమాచారం అందింది. ఈలోపే ఢిల్లీలో పెద్ద బ్లాస్ట్ జరిగింది. బ్లాస్ట్ కి ప్రధాన కారణం ఏంటి, ఈ బ్లాస్ట్ వెనక ఎవరున్నారు, డీటెయిల్స్ ఏమైనా అందుతున్నాయా? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, అత్యంత పటిష్టమైన భద్రత ఉండే దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట గేట్ నెంబర్ 1 వద్ద కారులో ఉంచినటువంటి పేలుడు పదార్థాలతో ఒక బ్లాస్టింగ్ జరిగినట్టు తెలుస్తుంది. పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాప్తి చెందాయి. ఈ రోజే పలు టెర్రరిస్టులకు సంబంధించినటువంటి వాళ్ళని పోలీసులు పట్టుకున్న తర్వాత కూడా ఒకవైపు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిన్న హైదరాబాద్ లో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ని పట్టుకున్నారు. మరోవైపు గుజరాత్ ATS వాళ్ళు ఇదే ఆపరేషన్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఒకవైపు జనవరి 26 నాటికి దేశవ్యాప్తంగా అత్యంత పటిష్టమైన భద్రతతో ఢిల్లీలో ఆహారాలు ఉంటుంది. దేశ రాజధాని ఎర్రకోట వద్ద రీసెంట్ గా జరిగినటువంటి ఘటనలతోటి ఆ ఎర్రకోట వద్ద పెద్ద ఎత్తున కూడా భద్రతను పటిష్టం చేశారు. అయినప్పటికీ కూడా ఈ రోజు ఆ గేట్ నెంబర్ 1 వద్ద ఒక కారులో పేలుడు పదార్థాల నుంచి బ్లాస్టింగ్ కు పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏ సంస్థ దీనికి ఇంకా బాధ్యత వహించేది ఇంకా బయటికి తెలియరాలేదు. పెద్ద ఎత్తున కూడా మంటలు అలుముకున్నాయి. ఒకవైపు మెట్రో స్టేషన్ కి వెళ్లేటువంటి సిబ్బంది కావచ్చు, ఎర్రకోట గేట్ నెంబర్ 1 నుంచి వచ్చేటువంటి ఎప్పుడు నిత్యం వేలాది మంది దేశ విదేశీ టూరిస్టులతోటి ఎర్రకోట వద్ద కూడా ఎప్పుడు కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. మరోవైపు అక్కడి నుంచి జామా మసీద్కి వెళ్లే రోడ్డు కూడా పెద్ద ఎత్తున కూడా జనంతో రద్దీగా ఉంటుంది. ఇలాంటి ఏరియాలో ప్రధానంగా ఎంచుకొని కావాలని చెప్పేసి టార్గెట్ గా అక్కడ కారులో పేలుడు పదార్థాలు అమర్చి బ్లాస్టింగ్ కు పాల్పడిగా తెలుస్తుంది. ఇటీవల కాలంలో ఢిల్లీలో కొంత భద్రత పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టుల విషయంలో, టెర్రరిజం విషయంలో, ఉగ్రవాదుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. ఒకవైపు ఇటీవల ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ బేస్డ్ గా పనిచేసేటువంటి వివిధ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ భారత్ ను టార్గెట్ చేశాయని చెప్పేసి ఇంటెల్ వర్గాల హెచ్చరికతోటి కూడా కేంద్ర నిఘా సంస్థలన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అప్రమత్తమై ఉన్నది. దీంతో వివిధ మార్గాల్లో ఏదో రకంగా కేంద్రం ప్రభుత్వాన్ని హెచ్చరికలు చేశారు. ఒకవైపు ఢిల్లీ పోలీసు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ ఉన్నప్పటికీ కూడా ఈ ఘటనకు సంబంధించి ఏ సంస్థ బాధ్యత వహించడం ఇంకా తెలియరాలేదు. ఒకవైపు దేశంలో కూడా అత్యంత పటిష్టమైనటువంటి భద్రత ఉండేటువంటి ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోనే బ్లాస్టింగ్ జరగడం అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. రీసెంట్ గా కిసాన్ ఉద్యమ సమయంలో ఎర్రకోట దగ్గర వద్ద ఉన్నటువంటి ఒకవైపు కొంతమంది ఆందోళనకారులు ఆందోళన చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా అక్కడ భద్రతను మరింత పటిష్టం చేశారు. ఎప్పటికప్పుడు కూడా పోలీసు పహారాలో ఉన్నటువంటి ఎర్రకోట వద్దనే ఈ బ్లాస్టింగ్ జరగడం అనేది కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.
రైట్, మొత్తంగా చూస్తున్నాం దేశంలో ఈ మధ్య కాలంలో ఎక్కడా కూడా టెర్రర్ బ్లాస్ట్లు జరిగిన దాఖలాలు అయితే లేవు. పెహల్గాం ఘటన జరిగిన తర్వాత భారత దళాలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యాయనేది కూడా మనం చూసాం. పేలుడు ఉగ్రవాదుల పైన మరేదైనా కారణంతో జరిగిందా అనేది మాత్రం నిర్ధారించాల్సి ఉంది. భద్రతా బలగాలు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు, విచారణ చేస్తున్నారు. దేశంలో 2 రోజులుగా పలుచోట్ల కీలకంగా ఉగ్రమూకల స్కెచ్ నైతే భగ్నం చేశాయి భద్రతా బలగాలు. నిన్న ఉగ్రమూకలతో సంబంధం ఉన్న ఆదిల్ అహ్మద్ ను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకొని విచారించాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రైడ్స్ కొనసాగుతున్న పరిస్థితి. డాక్టర్ల ముసుగులోని ఉగ్రవాదులను సైతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు భద్రతా దళాలు, ఇటు పోలీసులు కూడా. ఇక దేశంలో 2 రోజులుగా పలుచోట్ల కీలక ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఉదయం కూడా ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ లో 300 కిలోలకు పైగా పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. అతిపెద్ద ఉగ్రకుట్ర భగ్నమైందని అనుకుంటున్న సమయంలో ఈ పేలుడు జరగటం ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసిన పరిస్థితి. ఢిల్లీ లక్ష్యంగానే ఉగ్రవాదులు దాడికి స్కెచ్ వేశారు. ఈ తరుణంలోనే ఈ పేలుడు సంభవించడం ఒక రకంగా కలకలం సృష్టిస్తున్న పరిస్థితి. సో ఏది ఏమైనా దేశం మొత్తం కూడా ఇప్పుడు హై అలర్ట్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇక ఈ పేలుడు ఘటనకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు కల్నల్ వివి రావు గారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మనతో పాటు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రావు గారు, చూస్తున్నాం కొద్దిసేపటి క్రితమే పెద్ద ఎత్తున భద్రతా బలగాలు అదేవిధంగా పోలీసులు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు అన్న వార్త వినేలోపే ఢిల్లీలో పేలుడు సంభవించింది. ఎలా చూడాలి ఈ పేలుళ్ల వెనక ఎవరుండొచ్చు అని మనం భావించవచ్చు అంటారు? ఏం చెప్తారు? ఇందులో డౌట్ ఏమీ లేదండి. ఎందుకంటే గుజరాత్ లో 3 ISKP అంటే మామూలు ఐసిస్ ఉగ్రవాదులు అరెస్ట్ అయినా గానీ ఇక్కడ నార్త్ లో అరెస్ట్ అయిన వాళ్ళు బేసికలీ జమ్మూ కాశ్మీర్ టెర్రరిజం తోటి చాలా లింక్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు మీరు 350 కిలోగ్రాములు అన్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా చాలా రికవరీస్ అయినాయి. ఒక లేడీ డాక్టర్ లక్నోకి చెందిన వాళ్ళు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆవిడ కార్లో AK-47 అటువంటి సామాన్లు దొరికినాయి. ఇవన్నీ ఎక్స్పోజ్ అవడం తోటి నేను అనుకోవడం ISI క్లియర్ డెసిషన్ తీసుకుంది. ఇంకా పోలీస్ అరెస్టులు జరిగే ముందరే బ్లాస్ట్ చేసేయడం మంచిదని చెప్పి ఫైనల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చినట్టున్నారు లాస్ట్ 2 hours లో. ఇది డెఫినెట్ గా ISI హ్యాండ్ పాకిస్తాన్ నుంచి వచ్చింది. ఇది క్లారిటీ అండి. రావు గారు, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు, ఇటువంటి ఆపరేషన్స్ లో కూడా మీకు పాల్గొన్న అనుభవం ఉంది. అంటే ఒక చోట పేలుడుతో ఆగరు, ఖచ్చితంగా మరికొన్ని చోట్ల విధ్వంసం సృష్టించేందుకు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. సో ఇప్పుడు భద్రతా బలగాల ముందున్న టాస్క్ ఏంటి? అదేవిధంగా దేశ ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉండాలి? ఏం చెప్తారు ప్రజలకు? ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అనుమానం పరిస్థితిలో ఎవరైనా కనిపించినా గానీ, ఏదైనా యాక్షన్స్ అనుమానంగా కనిపించినా గానీ, లేకపోతే చర్యలు కూడా టెలిఫోన్ లో మాట్లాడడం కానీ వేరే ఇన్సిడెంట్స్ జరుగుతున్నా కానీ వెంటనే రిపోర్ట్ చేయడం మంచిదని. ఒకవేళ నెగిటివ్ అవ్వచ్చు రిపోర్ట్, కానీ పాజిటివ్ గా తీసుకుని రిపోర్ట్ చేయడం బెటర్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. అలాగే పోలీసులు భద్రతా బలగాలు ఇప్పుడు ఏమవుతుందంటే ISIకి తెలిసిపోయింది. ఎందుకంటే నెట్వర్క్ పాన్ ఇండియా నెట్వర్క్ బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ అవుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడైతే స్లీపర్ సెల్స్ కొంచెం రెడీగా ఉన్నారో వాళ్ళని వెంటనే ఇమీడియట్ గా యాక్టివ్ చేసేస్తారు. సో ఆ భాగంలోనే ఈ రెడ్ ఫోర్ట్ దగ్గర బాంబులో కార్ బ్లాస్ట్ అనుకుంటున్నాం. ఇంకా ఫుల్ డీటెయిల్స్ రావాల్సి ఉంది, కానీ దీంట్లో పార్టీ అనుకుందాం. సో ఆ విధంగా చూస్తే మన అందరం అప్రమత్తంగా ఉండాలి. పాకిస్తాన్ ISI చర్యల్ని ఢీకొట్టాలి. చెప్పండి. మనం చూస్తున్న ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రముఖలు ఇంకా బుద్ధి రానట్టే ఉంది. తోక కత్తిరించినా ఇంకా తోక జాడిస్తూనే ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా విధ్వంసానికి దిగే ప్రణాళికలే రచిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది అనుకోవచ్చు? ఏం చెప్తారు? భారత్ మాత్రం క్లియర్ గా చెప్పిందండి, ఏదైనా టెర్రరిస్ట్ యాక్టివిటీ ఇండియాలో జరిగితే అది యుద్ధం ప్రకటించినట్టే, పాకిస్తాన్ యుద్ధం ప్రకటించినట్టే లెక్క పెడతామని చాలా స్పష్టంగా ఆపరేషన్ సింధూర్ మధ్యలో సస్పెండ్ చేసినప్పుడు చాలా క్లారిటీ తోటి May 10వ తారీఖుని క్లారిటీ తోటి చెప్పింది. అందులో డౌట్ ఏమీ లేదు. ఇప్పుడు భారత్ చర్య తీసుకోవాల్సి ఉంటుంది. ఇది తప్పనిసరి. పాకిస్తాన్ లో 27th అమెండ్మెంట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు. అది ప్రవేశపెట్టిన రోజుని న్యూక్లియర్ కమాండ్, మొత్తం ట్రైబ్ సర్వీసెస్ కమాండ్ అన్ని అసీం మునీర్ గారి చేతుల్లో వెళ్తున్నాయి. ఆయన ఒక ముల్లా, ఆయనకి కొంచెం దూకుడు ఎక్కువ, బ్యాడ్ డెసిషన్స్ తీసుకోవడంలో ఆయన తిట్ట. సో ఈ విధంగా చాలా అప్రమత్తంగా ఉంటాం. మనం చర్యలు తీసుకోవాల్సింది తప్పనిసరి. చెప్పండి.
సో మొత్తంగా పేలుడైతే జరిగింది, ఇంకా ఉగ్రకుట్ర కాదా అనేది అయితే పూర్తిగా తెలియని పరిస్థితి. సో ఏంటి అంటే ఢిల్లీ లాంటి ప్లేస్లో అంటే అత్యంత భద్రత ఉంటుంది, అందులోనూ గేట్ నెంబర్ 1 దగ్గర అంటే భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. ఇటువంటి ప్లేస్లో పేలుడు జరగటానికి అసలు ఛాన్సెస్ ఉంటాయా? నిఘా వర్గాలు భద్రత ఎప్పటికప్పుడు అక్కడ ఉంటుంది, కానీ ఏం జరిగిందంటారు? ఎలా ఇటువంటి పేలుళ్ళు జరుగుతూ ఉంటాయి, ఏం చెప్తారు? దీని గురించి డీటెయిల్స్ మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. కాకపోతే రెడ్ ఫోర్ట్ దగ్గర కార్ బ్లాస్ట్ అవడం, అది యాక్సిడెంట్ అనుకోవడం చాలా తక్కువ పర్సెంటేజ్ కారణాలు ఉంటాయండి. దాన్ని బాంబ్ బ్లాస్ట్ అనుకోవడానికి మనకు ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రిపోర్ట్స్ కోసం వెయిట్ చేద్దాం. కానీ ఈ రోజున జరుగుతున్న లాస్ట్ 48 అవర్స్ లక్నోలోను జరుగుతున్న ఇన్సిడెంట్స్ చూస్తే ఇది క్లియర్ కట్ ఐఎస్ఐ ఒక మాడ్యూల్ ని ఏదైతే నియర్ యాక్టివ్ లో ఉందో దాన్ని యాక్టివ్ చేసినట్టు మనం అనుకోవాలండి. ఆ విధంగానే భావించాలి. ఇది టెర్రరిస్ట్ యాక్టివిటీ భావించాలి. ఎందుకంటే కారు బ్లాస్ట్ అవ్వదండి, కారు మండుతుంది తప్పితే గానీ ఒకవేళ ఏదైనా యాక్టివిటీ బ్లాస్ట్ అవ్వదు. చెప్పండి. రైట్, మీరు చెప్తున్నట్టుగా మాక్సిమం అంటే కారు ఏదైనా షార్ట్ సర్క్యూట్ కానీ లేదన్నా ఇంకేదైనా జరిగితే మీరు అన్నట్టుగా మండుతుంది, కానీ బ్లాస్ట్ అయింది అంటే ఖచ్చితంగా ఎక్స్ప్లోజర్స్ ఉంటేనే బ్లాస్ట్ అవుతుంది. అండ్ ఈరోజు మనం మధ్యాహ్నం నుంచి కూడా చూస్తూ ఉన్నాం, పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవటం, అరెస్టులు జరుగుతూ ఉండటం. మీరు చెప్తున్నట్టుగా ఈ అరెస్టులు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని ఎగ్జిక్యూట్ చేసే పనిలో ఉన్నట్టుగా కూడా మనం భావించాల్సి ఉంటుందా? ఏంటి అంటే ఎలా ఉంటుంది అసలు? వాళ్ళు యాక్టివిటీస్ అన్ని కూడా ఇంకా ఫాస్ట్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? ఏం చెప్తారు? ఇంకా అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే ఇది ఒకవేళ బహుశా మనం ఒక టెర్రరిస్ట్ యాక్టివ్ కిందే లెక్క పెడదాం. టెర్రరిస్ట్ యాక్టివిటీలో 1 IEDs తయారు చేసినట్టున్నారు. ఈ కార్ లో వెంటనే ప్లేస్ చేసి లాస్ట్ 2-3 అవర్స్ లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాకిస్తాన్ నుంచి రాగానే వెంటనే ఎగ్జిక్యూట్ చేసినట్టున్నారు. ఎందుకంటే లాల్ కిలా దగ్గర అవడం ఇది నేషనల్ ఇంపార్టెన్స్ ఫీచర్ అది. అందుకని చెప్పి నేషనల్ వైడ్ ఇంపార్టెన్స్ దొరుకుతుంది. ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ అవుతుంది. వాళ్ళకి కావాలని చేసింది. ఇంకా ఏమన్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ తయారు చేసి ఉంటే మాత్రం అవి వెంటనే ఇంప్లిమెంట్ చేస్తారండి. ఎవరైనా నియర్ మాడ్యూల్ ఉంటే వాళ్ళు యాక్టివ్ చేసి ఇంప్లిమెంట్ చేయాలని చూస్తారు. కేవలం ఢిల్లీయే కాకుండా లక్నో, మొరాదాబాద్ ఇటువంటి సిటీస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సౌత్ ఇండియాలో, వెస్టర్న్ ఇండియాలో గుజరాత్, మహారాష్ట్ర, హైదరాబాద్, బెంగళూరు, కోయంబత్తూర్, పూనా ఇటువంటి ఏరియాస్ లో చాలా అప్రమత్తంగా ఉండాలి. చెప్పండి సార్. మొత్తంగా చూస్తున్నాం అంటే ఒక పేలుడు జరిగిన తర్వాత అందులోనూ ఢిల్లీ అత్యంత హై అలర్ట్ గా ఉంటుంది, ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. సో ఒక పేలుడు జరిగిన తర్వాత అంటే ఉగ్రమూకలు ఇంకా తమ ఉనికిని అంటే మొత్తంగా పాకిస్తాన్ లో ఉగ్రస్థావరాలని ఏదైతే మనం టచ్ చేశామో ఆ ఉగ్రస్థావరాల ఉనికిని మనం కోల్పోయేటట్టు చేశాం. వాళ్ళు ఇంకా మా ఉనికి ఉంది అని చాటుకోవడానికి ఇటువంటి బ్లాస్టులు చేస్తున్నారా? ఎలా చూడాలి? ఎందుకు అసలు ఇంకా వాళ్ళు పందాను మార్చుకోనట్టే మనం ఈ దాడితో స్పష్టంగా ఒక నిర్ధారణకు రావచ్చు అంటారా? మనం టెర్రరిస్ట్ క్యాంపుల్ని చాలా డ్యామేజ్ చేసినా గానీ వాళ్ళకి రివైవ్ చేసుకోవడంలో సక్సెస్ఫుల్ అయ్యారండి. లాస్ట్ 5 months లో చాలా వరకు సక్సెస్ఫుల్ అయ్యారు. బంగ్లాదేశ్ నుంచి అంటే డెనైబిలిటీ ఫ్యాక్టర్ తోటి బంగ్లాదేశ్ ని బేస్ చేసుకుని ఎల్ఈటి ప్రయత్నిస్తోందని ఆల్రెడీ ఎంతో తీవ్రంగా వార్తలు వచ్చాయి. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అవకాశం చూస్తున్నారు, రివైవ్ అయ్యారు, మళ్ళా వాళ్ళ ఓల్డ్ బేస్ లోకి వస్తారు. మనం కొన్ని డ్యామేజ్ చేసినంత మాత్రాన రూట్స్ లోంచి అంటే వేళ్లలోంచి పెకలించేంత వరకు, అంటే పాకిస్తాన్ ఆర్మీని డిఫీట్ చేసేంత వరకు, ఐఎస్ఐని డిఫీట్ చేసేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. కొంత డౌన్ అయినా గానీ మళ్ళా ఎక్కడో దొక్కుని సృష్టించాలని చూస్తారు. ఒకవేళ వెస్టర్న్ బోర్డర్ లో డిఫికల్టీ అయితే మొన్న 3 రోజుల క్రితం ఇన్ఫిల్ట్రేషన్ అటెంప్ట్ ని ఫాయిల్ చేయడం జరిగింది. అలాగే డ్రోన్ ద్వారా ఎమ్యునిషన్ రిసీవ్ చేసుకోవడం ఫాయిల్ చేయడం జరిగింది. వీటినన్ని తప్పించుకుని బంగ్లాదేశ్ నుంచి స్మగిల్ చేయడానికి కూడా చాలా చూస్తారు. మ్యాన్ పవర్, వెపన్స్, ఎమ్యునిషన్, అలాగే అక్కడి నుంచి ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయాలని చూస్తారు. ఇది అందుకని చెప్పి మన దేశ ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని. చెప్పండి. మీరు చెప్తున్నట్టుగా ఈ మధ్య పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి కూడా సత్సంబంధాలు కొనసాగుతున్న పరిస్థితి. గతంలో హసీనా ఉన్నప్పుడు పరిస్థితులు వేరు, భారత్ తో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన తర్వాత భారత్ నుంచి పాక్ కు బంగ్లాదేశ్ దగ్గర అవుతున్న పరిస్థితి.